హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. బేసికల్గా మనకి ఇక్కడ ఇన్వోక్ పైప్ లైన్ 2 ways ఉన్నాయన్నమాట. ఓకే, మీరు చూడొచ్చు ఇన్వోక్ పైప్ లైన్ లెగసీ అండ్ ఇన్వోక్ పైప్ లైన్ ప్రివ్యూ. ఓకే, ఇలా మనకి 2 ఆప్షన్స్ అయితే మనకి యాక్టివిటీస్లో విత్ ఇన్ డేటా పైప్ లైన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇన్వర్క్ పైప్ లైన్ లెగసీ ఏంటంటే విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఏదైతే డేటా పైప్ లైన్స్ ఉంటాయో వాటిని ఇన్వోక్ చేసుకోవచ్చు. ఇన్వోక్ అంటే ఏంటి అంటే కాల్ చేసుకునేది. ఓకే, లైక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు, ఎస్ఎస్ఐఎస్ కావచ్చు, ప్రతి దాంట్లో ఒక ప్యాకేజీని వేరే ప్యాకేజీ కాల్ చేస్తుంది, ఒక పైప్ లైన్ వేరే పైప్ లైన్ కాల్ చేస్తుంది అనమాట. అది కొన్ని కేసెస్ లైక్ మాస్టర్ చైల్డ్ అలాంటి కేసెస్లో మనం కాల్ చేయాలి కాబట్టి అది రియల్ టైంలో ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఇది లెగసీలో మనం విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఏదైతే పైప్ లైన్స్ ఉంటాయో వాటిని మాత్రమే కాల్ చేయగలం. ఓకే, సో అఫ్ కోర్స్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అనమాట. అదే ఇక్కడ ఇన్వర్క్ పైప్ లైన్ ప్రివ్యూలో మనకి కొన్ని ఆప్షన్స్ అడిషనల్ ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్కి వెళ్తే ఓకే, ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది. ఓకే, సో మీరు ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లో ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో వాటిని కాల్ చేయొచ్చు. అలానే అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో వాటిని కాల్ చేయొచ్చు. లేదా అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇన్వోక్ చేయొచ్చు. ఇలా 3 డిఫరెంట్ వేస్ లైక్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఏడిఎఫ్ కావచ్చు అండ్ సినాప్స్ కావచ్చు. మీరు ఎక్కడైనా సరే ఇన్వోక్ చేసుకోవడానికి ఈ యాక్టివిటీ అనేది మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో యూజ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే సో లాంచ్ స్టూడియో, ఇప్పుడు అజర్లో నేను ఒక డేటా పైప్ లైన్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఆ పైప్ లైన్ నేను ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లో ఇన్వోక్ చేస్తాను. ఓకే, అది వర్క్ అవుతుందా లేదో కూడా మనం అయితే వెరిఫై చేయడం ట్రై చేద్దాం. సో ఆథర్కి వెళ్దాం. ఇక్కడ ఒక పైప్ లైన్ జస్ట్ సింపుల్ పైప్ లైన్ అన్నమాట. ఇది పెద్ద కాంప్లెక్స్ అయితే కాదు, జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ నేను ఏడీఎల్ జంతువులు ఏదైతే ఒక ఫైల్ ఉందో ఆ ఫైల్లో ఉన్న డేటాని సో సీక్వల్ డేటాబేస్ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి అయితే లోడ్ చేస్తున్నాం అన్నమాట. రన్ చేద్దాం ఒకసారి, ఇక్కడ వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఓకే, చూస్తారు కదా. సో మీకు కావాలంటే ఎన్ని రికార్డ్స్ కూడా కాపీ అయినాయి. సో బేసికల్గా ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే ఆ 2 రికార్డ్స్ అనేది సక్సెస్ఫుల్గా అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి అయితే లోడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ పైప్ లైన్ నేను అజూర్ పోర్టల్లో క్రియేట్ చేసిన ఈ పైప్ లైన్ నేను విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్లో ఈ యాక్టివిటీ ద్వారా కాల్ చేస్తాను అనమాట. అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కనెక్షన్స్ అంటే నథింగ్ బట్ మీరు సబ్స్క్రిప్షన్ ఐడి అండ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ అండ్ డేటా పైప్ లైన్ నేమ్ అండ్ ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ అయితే నేను తీసుకున్నాను. టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, అలానే సర్వీస్ ప్రిన్సిపల్కి ఇలా అన్ని పర్మిషన్స్ అయితే మనం డిఫైన్ చేయాలన్నమాట. అప్పుడే మనకి వర్క్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏది మిస్ అయినా సరే మనకి ఇష్యూ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు డూ ఇట్ ప్రాపర్ వే. ఓకే, సో దాని తర్వాత సో పైప్ లైన్ 1. సో ఇక్కడ మీకు ఏముంది పేరు, ఏముంది గైస్, పైప్ లైన్ 1 అనమాట. ఏదైతే ఇక్కడ ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో నేను ఈ టెస్ట్ ఏడిఎఫ్ డెమో మెయిన్ ఉంది కదా, సో దీంట్లో క్రియేట్ చేసిన పైప్ లైన్ నేమ్ వచ్చేసరికి పైప్ లైన్ 1 అనమాట. సేమ్ దాన్నే ఇక్కడ కాల్ చేస్తున్నాను. మీకు కావాలంటే పారామీటర్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఎటువంటి పారామీటర్స్ అయితే లేవు. రన్ చేద్దాం ఒకసారి, వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. రన్, సేవ్ రన్. సో రన్నింగ్ స్టార్ట్ అయింది. ఇన్ ప్రోగ్రెస్. సో ఇది ఎంత టైం తీసుకుందో టెస్ట్ చేద్దాం ఒకసారి. సో ఇది 14 seconds తీసుకుంది. మరి చూడాలి ఇది ఎంత టైం తీసుకుంటుందో.
అంటే ఇన్వాల్వ్ చేయటం కదా ఒక్కోసారి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడే పైప్ లైన్ అయితే ఇమీడియట్గా అయిపోతుంది, బట్ వీఆర్ కాలింగ్ సమ్ అదర్ పైప్ లైన్, రైట్? సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో 25 సెకండ్స్ అయితే తీసుకుంది. ఇక్కడ కూడా అవుట్పుట్ చూద్దాం. ఆఫ్ కోర్స్ ఇది మనం డైరెక్ట్గా కాల్ చేయడం లేదు కాబట్టి, సో పైప్ లైన్ దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్పుడు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా ఏంటంటే అజూర్ పోర్టల్లో ఏదైతే పైప్ లైన్ ఉందో వాటిని మనం డైరెక్ట్గా, అంటే ఇక్కడ ఏంటి, సింగిల్ పైప్ లైన్. ఓకే, ఇన్వర్క్ పైప్ లైన్ నథింగ్ బట్ ఒక పైప్ లైన్ మాత్రమే కాల్ చేస్తుంది. అలా కాదు, ఆ డేటా ఫ్యాక్టర్ పైప్ లైన్స్ కావాలంటే మౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సపరేట్గా యాక్టివిటీ కూడా ఉందన్నమాట. సో మీరు అక్కడ చెక్ చేయండి. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అదే సినాప్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ ఆప్షన్స్, అజూర్ సినాప్స్ వర్క్ స్పేస్. ఇక్కడ కూడా మనకేంటి, సో వర్క్ స్పేస్ నేమ్ మనం సినాప్స్ క్రియేట్ చేసినప్పుడు వర్క్ స్పేస్ నేమ్ ఇస్తాం కదా అది. సో దాని తర్వాత సో సర్వీస్ ప్రిన్సిపల్, ఫర్ ఎగ్జాంపుల్ టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్కి ఇవన్నీ స్పెసిఫై చేస్తే అజూర్ సినాప్స్లో ఏదైతే పైప్ లైన్స్ ఉంటాయో వాటిని కూడా మనం కాల్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే డిఫైన్ చేస్తాం సేమ్ కాన్ఫిగరేషన్స్, కాకపోతే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి, రిసోర్స్ గ్రూప్ అండ్ డేటా ఫ్యాక్టరీ నేమ్ అవసరం లేదు. ఓన్లీ సో అది సినాప్స్ నేమ్ కావాలన్నమాట. అది ఒకటి ఇస్తే సరిపోతుంది, రిమైనింగ్ అవసరం లేదన్నమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. ఓకే, సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.